హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిధా వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇంకా ఈరోజు మార్నింగే నా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. మార్నింగ్ ఈరోజు అయితే లడ్డుకు స్కూల్ ఉంది కాబట్టి త్వరగానే లడ్డూనైతే నిద్ర లేపాను. ఇంకా టిఫిన్ కోసం అనేసి ఈరోజు వచ్చేసి టమాటో పచ్చిమిరకాయల పచ్చడి అయితే చేస్తున్నానండి. ఈ టమాటో పచ్చిమిరకాయల పచ్చడి చేసి నాకు బోర్ కొడుతుంది, కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రం తినడానికి బోర్ అయితే అస్సలు కొట్టట్లేదు. పల్లి పచ్చడి చేస్తాను అనేసి అన్నా కానీ వాళ్ళు ఇష్టపడట్లేదు అనమాట. అందుకోసం అనేసి మళ్ళీ టమాటా పచ్చడి చేశాను దోశల్లోకి. ఇంకా లడ్డు అయితే ఇక్కడ ఫ్రెష్ అయ్యి వచ్చేసాడండి. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు నేను దోశలు కూడా వేసి ఇచ్చేసాను అనమాట. దోశల పిండి ఉంది అనేసి అంటే ఇంకా రెగ్యులర్గా దోశలు అవుతూ ఉంటాయి కదండి. ఒక 3 డేస్ నుంచి అయితే ఇలాగ దోశలే వేసుకుంటూ ఉన్నాము. నేను మా వారు మాత్రం అప్పుడప్పుడు ఓట్స్ తింటూ ఉన్నాము. ఇంకా పిల్లలు మాత్రం ఎగ్ దోశ, మామూలు దోశ ఇలాంటివన్నీ వేసుకొని వాళ్ళు 3 డేస్ నుంచి అయితే ఎగ్ దోశ అయితే తింటూనే ఉన్నారు దోశలు. ఇంకా లడ్డు అయితే తినేసిన తర్వాత స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయాడండి. పిల్లలకి కంపల్సరీ వాటర్ బాటిల్ అన్నది ఇచ్చి పంపించండి. సమ్మర్ సీజన్ కదా, సమ్మర్లో ఎంత వాటర్ తాగితే అంత మంచిది. పిల్లలు అసలు వాటర్ తాగడానికి ఇష్టపడరు, కాబట్టి వాళ్ళకి వీలైనంత వరకు మనం బాటిల్ అన్నది ఇచ్చి పంపిస్తూ ఉన్నాము అంటే అది చూసినప్పుడల్లా అయినా కానీ వాళ్ళు వాటర్ తాగాలి అనేసి అనిపిస్తుంది. కాబట్టి కంపల్సరీ బాటిల్ అయితే పెట్టి పంపించండి. నేనైతే ఈ బాటిల్ 1 అవర్లో ఖాళీ అవ్వాలి అనేసి చెప్తూ ఉంటాను. ఇంటి దగ్గర ఉంటే సమిదాకి అదే చెప్తూ ఉంటాను. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను అనమాట. తాగు తాగు అంటూనే తాగుతూ ఉంటుంది. లేకపోతే వాళ్ళకి వాటర్ తాగాలన్న గుర్తు కూడా ఉండట్లేదు. ఏంటో నాకైతే అర్థం కావట్లేదండి. పిల్లలందరూ అలానే ఉన్నారా, ఒకవేళ నా పిల్లలు అలా ఉన్నారా అనేసి నాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి బాడీ అన్నది డీహైడ్రేట్ అవ్వకోకుండా ఉండాలి అనేసి అంటాం. కేవలం మనం వాటర్ తాగితే చాలండి. వాటర్ తాగటం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి వాటర్ అన్నది కంపల్సరీ తీసుకుంటూ ఉండాలి. ఇంకా లడ్డు అయితే వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి లడ్డు వెళ్ళిన తర్వాత బట్టలు అయితే ఉతికేసాను. బట్టలు ఉతికేసి ఆ నీళ్లు కారాలి అనేసి చైర్ మీద వేసేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత ఇంకా బట్టలు అయితే ఆరేస్తూ ఉన్నాను. మ్యాక్సిమం ఒక 3 అవర్స్లో బట్టలు అయితే ఆరిపోతున్నాయిలేండి. ఎండలు అయితే బాగా ఉన్నాయి కదా. మార్నింగ్ అంతానేమో ఎండగా ఉంటుంది. ఈవినింగ్ 3-4 అయ్యే టైం కల్లా మాత్రం చల్లగా అయిపోయి వర్షం అయితే పడుతుందనమాట. నిన్నైతే బాగా గాలి వానలాగా వచ్చేసిందనమాట. నిన్న 2 o'clock నుంచే మబ్బులు అయితే పట్టేసినాయి. ఇంకా మ్యాక్సిమం 3 అవర్స్లోనే బట్టలు అయితే ఆరిపోతున్నాయిలేండి. కలర్ కూడా షేడ్ అయిపోతూ ఉంటాయి కదా ఎండలో వేసాము అంటే. కాబట్టి వీలైనంత వరకు బట్టలు త్వరగా తీస్తేనే మంచిది అనేసి అనిపిస్తుంది. కాబట్టి నేను ఇప్పుడు టైం వచ్చేసి 7-7:30 ఆ మధ్యలో అయితే అవుతుందన్నమాట. ఇంకా పిల్లలకి స్కూల్ ఉంది అనేసి అంటే మన పేరెంట్స్ అందరూ త్వరగానే లేస్తూ ఉంటారు కదా. ఇంకొక 1 వీక్ అయితే స్కూల్కి హాలిడేస్ అయితే ఇచ్చేస్తారు. ఈ 1 వీక్ ఎగ్జామ్స్ అయితే జరుగుతూనే ఉంటాయి కదా. తర్వాత పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టేసి పిల్లలకి హాలిడేస్ అయితే ఇస్తారు. ఇంకా వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఫుల్ మనకి ఫ్రస్ట్రేషన్ అనమాట, పిల్లలు ఇంట్లో ఉన్నారు అనేసి అంటే. ఈలోపు సమిధ కూడా లేచి ఫ్రెష్ అయిపోయింది. తను కూడా లేచి ఫ్రెష్ అయిపోయి తన టిఫిన్ తనే వేసుకుంటుంది. నేను లడ్డూకి, మా వారికి, నా ముగ్గురికి మాత్రమే వేసుకుంటున్నాను. ఇంకా సమిధ కొద్దిగా లేట్గా లేస్తుంది కాబట్టి తను అయితే తన టిఫిన్ తనే ప్రిపేర్ చేసుకుంటాను. అంటే దోశలు మాత్రమే తను వేసుకుంటుందిలేండి, మిగతాయి నేనే చేసి పెడతాను. అలా టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ 11:30 కల్లా లడ్డు స్కూల్ నుంచి వస్తాడు కాబట్టి ఇంక ఈలోపు వంట అయితే ప్రిపేర్ చేయాలి. కాబట్టి ఇంకా ఇక్కడ పప్పు కోసం అయితే వెతుకుతూ ఉన్నాను. నేనైతే దేంట్లో వేసుకోవాలో మనకైతే తెలుస్తూ ఉంటుంది కదా. పిల్లలకి ఇచ్చాము అనేసి అంటే వాళ్ళకి ఏది దొరికితే దాంట్లోనే వేసేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ నేనైతే కందిపప్పు కోసం అయితే ఒక 3-4 డబ్బాలు అయితే వెతికాను అనమాట. మన గ్రాసరీస్ తెచ్చినప్పుడు సమిధ హెల్ప్ తీసుకొని నేను ఇవైతే పప్పులు, ఉప్పులు అన్నీ తనతోనే వేయించేసాను. కాబట్టి తను ఇలా అయితే వేసేసింది. ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి నేను పప్పు మామిడికాయ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. పప్పు మామిడికాయ అంటే ఎంతమందికి ఇష్టం అండి. సమ్మర్ సీజన్ వచ్చింది అనేసి అంటే ఇంకా మామిడికాయలతోటి రకరకాల వంటలు అయితే చేస్తూ ఉంటారు కదా. అలానే ఈరోజు ఈ ఇయర్కి ఫస్ట్ మామిడికాయలతోటి నేనైతే మామిడికాయ పప్పు చేద్దాము అనేసి అనుకుంటున్నాను. కాబట్టి మామిడికాయ పప్పు ప్రిపేర్ చేయడం కోసం అయితే ముందుగా కందిపప్పు అయితే ఒక
గ్లాసున్నర కందిపప్పు అయితే వేసేసుకొని దీన్ని మంచిగా నీట్గా అయితే వాష్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ పప్పు అయితే మనకి చాలా నీట్గా ఉంటుందండి, ఎటువంటి రాళ్ళు కానీ ఏమీ లేకుండానే ఉంటుంది. కాబట్టి ఇంకా దాన్ని ఏరాల్సిన పని లేకుండానే వెంటనే పప్పుని అయితే వాష్ చేసేసుకుంటున్నాను. ఇంకా పప్పులోకి మనం ఏమేమి వేస్తామండి కామన్గా, అవి అయితే నేను కట్ చేసుకోవటం కోసం అయితే ఇక్కడ అన్నీ వాష్ చేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా కానీ మనం వెజిటేబుల్స్ కట్ చేసే ముందే మనం వెజిటేబుల్స్ అన్నవి వాష్ చేసేసుకోవాలి. ఎంత వాష్ చేసుకుంటే అంత మంచిదన్నమాట. ఇప్పుడు అన్నీ కెమికల్స్తో పండే కూరగాయలే కాబట్టి వీలైనంత ఎక్కువగా వెజిటేబుల్స్ అన్నవి వాష్ చేసేసుకోవాలి. ఇంక ఇక్కడ నేను వచ్చేసి ముందుగా ఒక పెద్ద సైజు ఆనియన్ తీసేసుకొని ఆనియన్ అయితే కట్ చేసేసుకుంటున్నానండి. 2 మామిడికాయలు వేసేసి ఈరోజు కర్రీ అన్నది ప్రిపేర్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. మొన్న సంతలో అయితే మా వారు మామిడికాయలు అన్నవి తీసుకొచ్చేసారనమాట. ఫస్ట్ టైము ఈ సీజన్కి వచ్చేసి ఫస్ట్ మామిడికాయలు అయితే మా ఇంటికి వచ్చినాయి అనేసి చెప్పొచ్చు. ఇంతవరకు ఎవరం అయితే తినలేదు. ఈ మామిడికాయలు తీసుకొచ్చిన తర్వాత వీటితోటి పప్పు అన్నది ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా అలానే ఇక్కడ గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి వేసేస్తున్నాను. గ్రీన్ చిల్లీ అన్నది ఇలా పొడుగ్గా కట్ చేసి వేసేసుకుంటానండి నేను. ఇంకా వీటిల్లోకి టమాటో కానీ చింతపండు కానీ వేయాల్సినంత అవసరం అయితే ఏమీ ఉండదు. కేవలం ఇలా వేసేస్తే సరిపోతుందన్నమాట. మనకి పులుపును బట్టి మామిడికాయలు అన్నవి యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఈరోజు 2 మామిడికాయలు వేద్దాము అనేసి 2 మామిడికాయలు అయితే తీసాను. ఇంకా మామిడికాయలు వాష్ చేసుకున్నాను కదా, వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొద్దిగా పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేసుకుంటానండి నేను. ఎందుకు అంటే బాగా చిన్నవి కట్ చేసాము అనేసి అంటే చిన్నవి బాగా కుక్ అయిపోయిన తర్వాత స్మాష్ అయిపోతూ ఉంటాయి కదా, అలానే కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసాము అనేసి అంటే మనకి మామిడికాయ కూడా కంటికి కనపడుతూ ఉంటుంది. మామిడికాయ పప్పు అని కూడా అర్థమవుతుంది అనమాట. లేదు అనేసి అంటే అటు పప్పు స్మాష్ అయిపోతుంది, ఇటు మామిడికాయ కూడా స్మాష్ అవుతుంది. కాబట్టి కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసేసుకున్నాను. ఒక ముక్క ఇలా నోట్లో పెట్టుకొని చూశానండి, బాగా పుల్లగా అయితే ఉందన్నమాట. నేను వేసిన 1.5 గ్లాస్ పప్పుకి ఒక మామిడికాయ అయితే సరిపోతుంది అనేసి అనిపించింది. ఇంకో మామిడికాయ వేసాను అనేసి అంటే ఇంకా బాగా పుల్లగా అయిపోతుందేమో. ఇదే బాగా పుల్లగా ఉంది. దీంట్లోకి మనం ఉప్పు కారం వేసుకొని తిన్నాము అనేసి అంటే ఎంత బాగుంటుందో కదండి. నాకైతే అలాగ తినటం అయితే చాలా ఇష్టము. నేను స్కూల్ డేస్లో ఉన్నప్పటి నుంచి ఎప్పుడైనా కానీ ఇలాగ మామిడికాయలు పచ్చివి దొరికినప్పుడు కొనుక్కొని మరీ ఉప్పు కారం పెట్టుకొని తింటూ ఉండేదాన్ని. అంత ఇష్టం అన్నమాట నాకు. చూసారా ఇక్కడ ఇంకా గట్టిగా అయితే అవ్వలేదు, కొద్దిగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట. మనకి టెంకాయ అనేసి అంటారు కదా, అది గట్టిగా అయితే అవ్వలేదు, ఇప్పుడిప్పుడే కొద్దిగా హార్డ్ అవుతూ ఉంది. ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటాను. ఇలా కట్ చేసాము అంటే చూడటానికి కూడా చాలా బాగుంటుంది కదండి. ఇంకా వీటిల్లోకి నేను పసుపు కారం అయితే వేసేసుకున్నాను. ఉప్పు అయితే ఇప్పుడు కుక్ చేసే ముందు అయితే వేయను నేను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి పెట్టేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ అన్నది వేస్తాను. ఆయిల్ వేసాము అనేసి అంటే ఆయిల్ తోటి త్వరగా ఉడికిపోతుంది అనమాట. కాబట్టి ఎప్పుడైనా కానీ నేను పప్పు ఉడికించేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రం కంపల్సరీ వేస్తూ ఉంటాను. ఇక్కడ ఒక మామిడికాయ వేసానండి, బాగా పుల్లగా ఉంది కదా అనేసి చెప్పాను కదా. ఇంకా మనకి పప్పు ఉడకడానికి ఎంత వాటర్ అయితే సరిపోతాయో అంత వాటర్ వేసేసుకొని ఒకసారి అయితే కలిపి పెట్టేసుకున్నాము అనేసి అంటే దాని పని అది చేసేస్తుంది అనమాట. ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వస్తే చాలండి, చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది అనమాట పప్పు అన్నది. ఇంకా అంతకు మించి ఎక్కువ వేసాము అనేసి అంటే ఇంకా పప్పు కూడా మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీరు కూడా ఎవరైనా కానీ పప్పు వండేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చూడండి, ఎంత సాఫ్ట్గా కుక్ అవుతుందో, త్వరగా కూడా కుక్ అవుతుంది అనేసి మీకే తెలిసిపోతుంది అనమాట. అంత సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే చాలు. నేను ఎప్పుడు అయితే ఇలానే చేస్తూ ఉంటాను కాబట్టి త్వరగా అయితే అయిపోతుంది అనమాట. ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వస్తే మాత్రం మనకి మామిడికాయ పప్పు అన్నది కుక్ అయిపోతుంది. ఇంకా పప్పు చేసాము అనేసి అంటే దాంట్లోకి ఏదన్నా ఫ్రై ఐటమ్ అయితే కంపల్సరీ ఉండాలి కదండి. ఇవి వచ్చేసి 1/2 కిలో
కాకరకాయలు. ఈ కాకరకాయని పైన స్కిన్ అన్నది పీల్ చేసేసి ఉప్పు అలానే పసుపు వేసి పెట్టేశాను అనమాట. వీటిల్లో నుంచి వాటర్ అయితే లూజ్ అవుట్ అవ్వటం అయితే స్టార్ట్ అయింది. ఇంకా వీటిని నేను పక్కన పెట్టేస్తాను. పక్కన పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఉంచేసాను అనేసి అంటే ఇంకా వాటర్ అన్నది లూజ్ అవుట్ అవుతుంది కదా. తర్వాత దీన్ని వాష్ చేసేసి నేను వీటిని అయితే ఫ్రై చేసేస్తాను. చూసారా, పక్కన నాకు 4 విజిల్స్ కూడా వచ్చేసింది అనమాట. కుక్కరు పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా అలానే ఫ్రై కూడా చేసేస్తూ ఉన్నాను. ఫ్రై కూడా త్వరగానే అయిపోతుందిలేండి. అంత ఎక్కువేమి లేవు కదండి, జస్ట్ ఒక పావు కిలో కాకరకాయలే కాబట్టి మనం త్వరగానే ఫ్రై అయిపోతాయి. దాన్ని సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ పప్పు కూడా కుక్ అయిపోయింది కాబట్టి అదే స్టవ్ మీద నేను రైస్ కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఈలోపు మనకి ఇది ఆవిరైతే పోతుంది కదా, ఇంకప్పుడు లిడ్ అన్న తీసేయచ్చు అనేసి ఇంకా ఇక్కడ కాకరకాయలు కూడా నాకు ఫ్రై అయిపోయినాయండి. వీటిల్లోకి ఇక్కడ నేను కారం యాడ్ చేసేసుకుంటున్నాను. కారము, పసుపు అలానే కొద్దిగా సాల్ట్ అన్నది యాడ్ చేసేసుకొని కలిపేసుకొని దాన్ని సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇంక ఈలోపు పప్పు చూసారా అండి, 4 విజిల్స్కి ఎంత కుక్ అయిపోయిందో. ఇక్కడ వాటర్ అన్నవి తక్కువైనాయి అనమాట, అందుకోసమని పప్పు అయితే అడుగంటింది. నేను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశాను కాబట్టి మనకి ఆ మామిడికాయ అన్నది కనపడుతూ ఉందన్నమాట. ఇంకా నాకు బాగా గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా పలచదనం కోసం అయితే వాటర్ అన్నవి యాడ్ చేసేసుకున్నాము. ఇంత గట్టిగా ఉంటే మనం కలుపుకోవటానికి తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాటర్ కన్సిస్టెన్సీ బట్టి మనం పప్పును బట్టి మనం వాటర్ అన్నవి యాడ్ చేసేసుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట. ఫైనలీ ఇంకా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. సాల్ట్ వేసేసి నేను వాటర్ అన్నవి యాడ్ చేసేస్తాను అనమాట. ముందే సాల్ట్ వేస్తే పప్పు అనేది త్వరగా కుక్ అవ్వదు అనేసి పెద్దవాళ్ళు చెప్పారు. ఇంకా అదే కంటిన్యూ అవుతూ ఉన్నాను. దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి నాకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో వాటర్ అన్నవి యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే నేను మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని దాన్ని అయితే కుక్ చేసేసుకున్నాను పప్పుని. తర్వాత నేను తాలింపు అన్నది వేసేస్తున్నానండి. తాలింపు మనం రెగ్యులర్గా ఎలా తాలింపు వేస్తామో నేను కూడా అలానే వేస్తానండి. కాకపోతే ఇక్కడ నేను చిన్నుల్లిపాయలు అలానే ఎండుమిరపకాయలు కొద్దిగా ఎక్కువ వేసేసుకొని వీటిని కూడా కొద్దిగా ఎక్కువగా ఫ్రై చేసేసుకుంటాను అనమాట. మనకి పప్పు ఎప్పుడైనా కానీ టేస్ట్ రావాలి అనేసి అంటే తాలింపే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. కాబట్టి మనం తాలింపు అన్నది ఎంత మంచిగా వేయించుకున్నాము అనేసి అంటే పప్పు అయితే అంత టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఇంకా ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిల్లో కరివేపాకు కూడా వేసేసాను. కరివేపాకు వేయంగానే మంట అయితే చూసారా ఎలా వచ్చిందో, ఒకసారిగా అయితే భయం వేసింది అనమాట. మనం ఎప్పుడైనా కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఇలా చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు నేను తాలింపు వేసేటప్పటికి ఇలా వచ్చేసింది. ఇంకా పప్పు కూడా కుక్ అయిపోయింది. ఒక 5 మినిట్స్ స్టవ్ మీద ఉంచేసి మళ్ళీ తీసేసి ఇంకా తాలింపు అయితే వేసాను. అసలుకి ఎంత కమ్మటి వాసన వస్తుందో అండి. ఈ వాసన కూడా మీకు వస్తే బాగుండు అనేసి అనిపించేసింది అనమాట. నాకు అంత స్మెల్ వచ్చేసింది. పప్పు అయితే చాలా బాగుంది. దీంట్లోకి వేడి వేడి అన్నంలో అలానే నెయ్యి వేసుకొని తిన్నాము అనేసి అంటే తినే కొద్దీ తినాలి అనేసి అనిపిస్తుంది అనమాట. ఇంకా సైడ్ డిష్గా కూడా నేను కాకరకాయ ఫ్రై అయితే చేసేసాను కదా, ఇంకా పక్కన రైస్ కూడా కుక్ అవుతూ ఉందన్నమాట. ఇంక ఈలోపు స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇలాగ స్టవ్ అన్నది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్నాము అంటే స్టవ్ అన్నది చూడటానికి కూడా నీట్గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మనం ఏమన్నా వంట చేయాలి అన్నా కానీ ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. కాబట్టి నేను వంట చేస్తూ ఉంటేనే ఇలాగా స్టవ్ అన్నది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. బద్దకిచ్చి వదిలేసాము అంటే ఇంకా చూడండి ఎలా ఉంటుందో. అలానే నేను నైట్ డిష్ వాషర్లో వేసిన గిన్నెలు కూడా ఇంకా వేటి ప్లేస్లో అవి అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా వంట అయితే అయిపోయింది. టైం వచ్చేసి ఇప్పుడు 10:30 అయితే అవుతుందన్నమాట. ఇంకొక 1 అవర్లో లడ్డు అయితే ఇంటికి వచ్చేస్తాడు. ఈలోపు నా మిగతా పనులన్నీ చేసేసుకొని మళ్ళీ లంచ్ చేసిన తర్వాత వాడిని అయితే చదివించాలి. ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి కదండి. పిల్లల్ని ఎప్పటికప్పుడు మనం చదువుతున్నారా లేదా అనేసి చూస్తూ ఉంటేనే బాగుంటుంది. అలా వదిలేసాము అంటే వాళ్ళు కూడా లైట్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ కెరియర్ కదండి ఇది.